ఇక్కడ ఆ స్వాహాదేవి భూలోకంలో అవతరించిన స్వాహాదేవి. ఆమెని అగ్నిదేవుడు వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఆ నీలధ్వజుడు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మా అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు, కాబట్టి నువ్వు మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతా అంటే లాభం లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి, మా ఇంట్లోనే ఇల్లరికం ఉండాలి, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నేను ఎక్కడికి పంపించను, నువ్వు ఇక్కడ మా ఇంట్లో ఎలా ఉండాలి, కొడుకు పుత్రుల్లాగా ఉండాలి, నీకు తగిన మర్యాదలన్నీ కూడా మేము చేస్తాం అని ఆ నీలధ్వజుడు ఎలాగోలా అతి కష్టం మీద అగ్నిదేవుణ్ణి ఒప్పించడానికి చూశాడు. నువ్వు ఉండాలి, మా రాజ్యాన్ని రక్షించాలి, నువ్వు ఉంటే మాకు ఎటువంటి శత్రు భయమూ లేదు అంతా ప్రార్థన చేశారు. చేస్తే అప్పుడు పక్కనే ఉండే మంత్రులు, ఇది ఎక్కడైనా ఉందా, అగ్నిదేవుణ్ణి తీసుకొచ్చి ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటారా, అగ్నిని ఎవరైనా జేబులో పెట్టుకుంటారా, కాల్ చేస్తాడు కదా, ఆయన లోకానికి వెళ్ళిపోవటం మంచిది, ఆయన్ని మన రాజ్యంలో పెట్టుకోవాలి అని అనుకోకూడదు.